5,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అట. సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ అట. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్త పట్నాయక్ ఉత్తర్వులు జారీ అట. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీలుగా ఉన్న 5,000 పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి సైతం మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుందట. ప్రభుత్వం ఎంత నిక్కచ్చిగా, ఎంత దారుణ పరిస్థితికి తీసుకొస్తా ఉందంటే, వాళ్ళు నిరుద్యోగులు మాకు 5,000 కాదు 20,000 పోస్టులు ఇవ్వండి అని వాళ్ళు ధర్నాలు చేసి, లాఠీలు దెబ్బలు తిని, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఇన్ని చేస్తే కనీసం ఆ 5,000 కనీసం 5,000 కాదు బాబు 10,000 ఇస్తామని కాడికైనా ప్రభుత్వం మాట్లాడద్దేమంటే అది లేదు. అసలు ప్రభుత్వం సోయే లేకుండా పోయింది. ప్రభుత్వానికి కంప్లీట్ గా సోయే లేదు. అది ఇప్పుడు ఎవరైనా ఏమంటారు, ప్రభుత్వ స్పందన ఎట్లుంటది? ఇంత రచ్చ జరుగుతుంటే నిరుద్యోగులందరూ రోడ్లకి కొట్లాడుతుంటే ఒక పక్క ప్రభుత్వం ఎట్లా స్పందించాలి? లేదు 5,000 కావు 10,000 వరకు చేయగలమని, లేకపోతే మళ్ళీ ఒకసారి ఆలోచిస్తామని ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావాలి. ఆ రెస్పాన్స్ వస్తే ఇక్కడ నిరుద్యోగులు కూడా కొంత సైలెన్స్ ఉంటది. రెస్పాన్స్ ఎట్లాగే ఇవ్వరు, కనీసం దాన్ని ఆలోచించే పద్ధతి కూడా కాదు. సార్ 5,000 కాదు ఇంకో 2,000 పెంచుతామా, 3,000 పెంచుతామా, లేదు వాళ్ళు 20,000 అడుగుతున్నారు, 20,000 నిజంగా ఖాళీలు ఉన్నాయా, లేకపోతే మనం ఎన్ని గలం వేయగలం, ఇప్పుడున్న పరిస్థితులు ఎన్ని వేయగలం అనేది ఆలోచించాలి కదా. ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. ప్రశ్నలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని సమాధానం, జవాబు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాలి. అసలు ఏ సోయ లేకుండా, అసలు కనీసం దాన్ని పట్టించుకోకుండా ఒక నియంతగా 5,000కే భర్తీ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ముందు నుంచి చెప్తా ఉందో అదే 5,000కి 5,000 పోస్టులు భర్తీ అని పెట్టింది ఈరోజు. మరి దీనికన్నా దౌర్భాగ్యం ఉంటుంది. మరి ఇప్పుడు అదే విద్యార్థుల పరిస్థితి ఏంది? ఇప్పుడు దీని మీద నేను అనకూడదు కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు మొన్న కవిత గారు కూడా వీళ్ళతో ఏదో ధర్నా నిరసన తెలిపిన పరిస్థితి, ధర్నాలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఏదో వీళ్ళకి సపోర్ట్ చేయాలని ఆ కాడికి వచ్చి ఆ ధర్నాలో కూర్చుని వాళ్ళ పబ్బం గడుపుకుని వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళ హడావడి క్రియేట్ చేసిపోవడం తప్పితే తర్వాత మరి వీళ్ళు ఎందుకు నిలదీయట్లేదు? ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ మరి వీళ్ళనే తీసుకోవాలి కదా. ముఖ్యమంత్రి గారు కనీసం ఇప్పుడు మాకైతే అపాయింట్మెంట్ ఇవ్వరు కదా, మరి కనీసం మీరైనా అపాయింట్మెంట్ తీసుకుని ఇదే నిరుద్యోగులు 4 వెంట వేసుకుని వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్పడానికి ఎందుకు ఉంది? ఇంటర్నల్ గా మీరందరూ కలిసే కదా ఉన్నది. బహిరంగంగా ఎంత కొట్టుకున్నా ఇంటర్నల్ గా మీరు మీరు చేసుకుంటానే ఉన్నారు కదా. మరి ఆ ప్రయత్నంగా ఎందుకు ఎవరు చేయట్లేదు? ఇప్పుడు బీజేపీ మన కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి మిగతా వాటిలో వాళ్ళు కలిసిరు కదా. మరి అదే తరహాలో అదే కిషన్ రెడ్డి లేకపోతే అదే రామచంద్రరావు, అధ్యక్షులుగా ఉన్న రామచంద్రరావు కానీ మరి మీరు కూడా నిరుద్యోగుల తరపున పోరాడారు కదా. మరి మీరు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఇదే నిరుద్యోగులు ఒక 10 మందిని, లేదా మీకెవరి మీద నమ్మకం ఉందో, వీళ్ళు నిజంగా నిరుద్యోగులు అనే నమ్మకం ఉందో వాళ్ళని మీరు వెంట వేసుకుని వెళ్ళి, సార్ వీళ్ళ పరిస్థితి ఇట్లుంది, మీరు 5,000 ఉద్యోగాలు ఇస్తే కాదు, ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంత వ్యవస్థ ఉంది, వాళ్ళు 20,000 అడుగుతున్నారు, కానీ మనం ఎంత ఇవ్వగలం ఒకసారి చెయ్యండి అని మీరు ఎందుకు మాట్లాడలే? మరి బీజేపీ తరపు నుంచి మరి బీఆర్ఎస్ అయినా కూడా ఎక్కడ కాంగ్రెస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కనపడ్డా లేదా రేవంత్ రెడ్డి కనపడ్డా ఇంకెవరు కనపడ్డా, ఇప్పుడు కేటీఆర్ అయినా ఎవరైనా ఇద్దరు మంచిగా హగ్ చేసుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చుకుని అన్ని చేసుకుంటారు కదా ఫంక్షన్లో కనపడినప్పుడు. మరి అదే నిక్కచ్చిగా మీరు మరి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని గౌరవప్రదంగా వెళ్ళి ఇది వీళ్ళ పరిస్థితి ఇట్లుంది, సరే ఈ గొడవలన్నీ కాదు, ఫస్ట్ మీరు ఏదైనా మీ ప్రభుత్వం నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, మళ్ళీ ఒకసారి ఆలోచించండి, మళ్ళీ ఒకసారి సమీక్ష చేయండి, ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ఎంతవరకు భర్తీ చేయగలరో చేయండి అని చెప్పి మరి బీఆర్ఎస్ ఎందుకు పూనుకోవట్లే? మరి కవిత గారు ఈ పని ఎందుకు చేయట్లే? అంటే వీళ్ళ కేవలం ఆ రాజకీయ పబ్బం ఆ రోజు గడుపుకోవడానికి వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళకి ఫేమ్ వస్తుంది, ఇంతవరకు వాళ్ళు ఆలోచిస్తున్నారు. నిజంగా నిరుద్యోగులకి న్యాయం చేయాలనేటోడు ఒక్కడు కూడా రోడ్డు మీదకి రాడు. ఈ అంశం సీరియస్ అవుతుంది కాబట్టి రోడ్లు ఎక్కిరు వీళ్ళంతా, నాయకులంతా. అసలు లాంటి దెబ్బలు తిన్న వాళ్ళే కదా, ప్రభుత్వాన్ని ఎన్నుకున్న వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు లేనప్పుడు ఎంతమంది వచ్చి సపోర్ట్ చేస్తే ఏం ఉపయోగం? ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేనప్పుడు
ఎంతమంది నాయకులు వచ్చి ఎంతమంది ఇప్పుడు కేంద్ర మంత్రులు వచ్చి కూర్చున్నా కూడా మాకు ఉపయోగం లేదు కదా. ఎప్పుడు ఉపయోగం? అదే కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి లేదు నేను వాళ్ళని వెంటేసుకొస్తా అని చెప్పి మరి ఒక 10 మందిని నిరుద్యోగులను వెంటేసుకుని వెళ్ళి ఇదిగో వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది, మీరు ఇలాగ అంటున్నారు, కాని పని, మీరు ఇంకొకసారి ఆలోచించండి దీని గురించి అని చెప్పి మీరు వెళ్ళి మాట్లాడించినప్పుడు, దాన్ని రెక్టిఫికేషన్ చేసినప్పుడు, రెక్టిఫై చేసే విధానం గురించి మేము మాట్లాడుతున్నాం. ఎక్కడో 4 ప్రెస్ మీట్లోనో లేకపోతే 4 ధర్నాల్లోనో కూర్చున్నప్పుడు ఏదో మాటలు మాట్లాడినప్పుడు కాదు కదా. దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు మీరు మాకు నిజంగా సపోర్ట్ ఉన్నట్టు. అది చేయలేనప్పుడు ఏం ఉపయోగం దీనివల్ల? నిరుద్యోగి నలిగిపోతానే ఉన్నాడు కదా. నిరుద్యోగి అనేటోడు బాగుపడే పరిస్థితి రావట్లేదు కదా. నిరుద్యోగి బాగుపడినంత వరకు రాష్ట్రం బాగుపడే పరిస్థితి ఎట్లా వస్తుంది? చదువుకున్నవాడు బాగుపడలేనప్పుడు, చదువుకున్నవాడికి మనం ఆసరా చూపించలేనప్పుడు మన రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేయాలనుకుంటున్నాం మనం? మరి ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు కదా, ప్రభుత్వం నుంచి దొరకదు. కానీ ఇట్లా సోకాళ్ళు ఎవరైతే లీడర్లు వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నామంటున్నారో నిరుద్యోగులకి, వాళ్ళు కూడా ఏదో దీన్ని నామకా వాస్తే పబ్బం గడుపుకోవడానికి జరుపుతున్నారు తప్పితే ఏం ఉపయోగం లేదు. దీనివల్ల ఏముంది? వాళ్ళు వస్తున్నారు, ఇప్పుడు కవిత గారు వచ్చారు, ఆమె అరెస్ట్ అవుతుంది, లేదా ఆమె చుట్టూరైనా మొత్తం రాజకీయం జరుగుతుంది. మొత్తం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నిండా రీల్స్ కనపడితే ఆ రోజంతా కవిత గారు నిరుద్యోగులకు సపోర్ట్ చేసిరని, లేదా కేటీఆర్ వస్తే కేటీఆర్ వీడియోలు ట్రోల్ అవుతాయి, నిరుద్యోగులకు అండగా కేటీఆర్ అని పెద్ద పెద్ద ప్రచారాలు ఇవి జరుగుతాయి. లేదా బీజేపీ నుంచి ఎవరైనా కేంద్ర మంత్రులు కానీ లేకపోతే ఇప్పుడు రామచంద్రరావు లాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళ చుట్టూనే రీల్స్ జరుగుతాయి, వాళ్ళే ప్రచారం చేసుకుంటారు. అసలు నిరుద్యోగులకు ప్రచారం ఎందుకు? నిరుద్యోగ సమస్య తీరాలి కదా. వీళ్ళందరూ ప్రచారం చేసుకుంటే ఏం ఉపయోగం? వాళ్ళకు ఓట్లు పడితే అంతే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు. వాళ్ళ ప్రచారాలు చేసుకుంటే ఏమవుతుంది? సమస్య బయటికి వెళ్తుందని మనం అనుకుంటున్నాం, కాని పని వాళ్ళకి ప్రచారం జరుగుతుంది, వాళ్ళకి ఓటర్లు జాబితా పెరుగుతుంది, మన నిరుద్యోగులకు సపోర్ట్ చేశారని కొంతమంది. ఇట్లా ఈ రకంగా వాళ్ళకి ఫేవర్ పెరుగుతుంది అనేది వాళ్ళు చూసుకుంటున్నారు. నిజంగా నిక్కచ్చిగా నేను చెప్తున్నా కదా, నిక్కచ్చిగా కనుక వీళ్ళు నిజంగా నిరుద్యోగుల సమస్య తీర్చాలని అనుకుంటే ఎంతసేపు వీళ్ళకి, కేటీఆర్ కైనా హరీష్ రావుకైనా లేదు బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రులు లేకపోతే రామచంద్రరావు గారికైనా ఎంతసేపు ఇది? అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తుల నుంచి ఒక ఫస్ట్ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని ఇతర కార్యక్రమాలుగా తీసుకుంటారు కదా. ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఎంతసేపు మిమ్మల్ని తీసుకెళ్ళడం వీళ్ళకి? ఎంతసేపు పనిది? ఎవరికి చిత్తశుద్ధి లేదు. ఎవరైనా కూడా అబాల ప్రచారం కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది నిరుద్యోగులు గమనించాలి. ఇది నేను చెప్పేది డైరెక్ట్ గా నిరుద్యోగులకు చెప్తున్నా, మనం గమనించాలి దీన్ని. లేకపోతే రేపు అన్న రోజు కంప్లీట్ గా మనం రాజకీయ సంస్థను చేస్తారు, నిరుద్యోగ సంస్థను తీసుకెళ్లి రాజకీయ సంస్థ చేసి పాడేస్తారు వీళ్ళందరూ కూడా.